2019లో జరిగిన ఒక హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఒక మాజీ మంత్రి హై ప్రొఫైల్ కుటుంబానికి చెందిన వ్యక్తిని చంపేసినా ఇంతవరకు కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు. పులివెందులలో వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కేసు కదలటం లేదు. ఆమె కూడా విచారణ వేగంగా జరిగేందుకు ఇష్టపడుతున్నారా లేక సాగదీస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పార్టీల వారీగా విడిపోయిన మీడియా సైతం కేసుపై తమకు నచ్చిన విధంగా రీజనింగులు తీస్తూ పుంఖానుపుంఖాలుగా ప్రచురించి కేసులు ఫాలో అయ్యే సామాన్యులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు డైరెక్షన్లతో కేసు మొదటికొచ్చిందని కొందరు వాదిస్తే, సునీత తొలి విజయం సాధించారని మరికొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపింది. ఈ కేసులో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ పేర్కొనగా, హత్యతో ముడిపడిన ఆర్థిక ఇతర కీలక అంశాలపై మరింత దర్యాప్తు అవసరమని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి సహా పలువురికిచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి సీబీఐ దాఖలు చేసిన అన్ని పిటిషన్లపైన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో అసలు దోషులెవరో తేలాలంటే తదుపరి దర్యాప్తు అవసరమని లూత్రా విజ్ఞప్తి చేశారు. అత్యంత దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని, నెత్తుటి మరకలు చెరిపేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేశారని, అసలు కుట్రకోణాన్ని సీబీఐ విస్మరించిందని తెలిపారు. ట్రయల్ కోర్టు తమ పిటిషన్ను సరిగ్గా విచారించలేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ కలగజేసుకుని గతంలో న్యాయస్థానం ఆదేశాలతోనే దర్యాప్తును ముగించామని తెలిపారు. మరింత దర్యాప్తు అవసరమని న్యాయస్థానం ఆదేశిస్తే తాము సిద్ధమేనని తెలిపారు. దీనికి నిందితుల తరపు సీనియర్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే 13 లక్షల పేజీల ఛార్జిషీట్లు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు అంటే విచారణను మరింత జాప్యం చేయటమేనని అన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పునర్విచారణ విషయంలో విచారణ కోర్టుకు వెళ్లటమే ఉత్తమమైన మార్గమని, దానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రకటించటాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని, 8 వారాల్లో సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి సహా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ల కొట్టివేతకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. వాటిపై విచారణను తేదీ ప్రకటించకుండా వాయిదా వేసింది. దీంతో సునీత పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించలేదు కాబట్టి అది ఆమె విజయమని ఆమెను సమర్థించే టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలయ్యిందని, ఆలస్యమవుతోందని సుప్రీం వ్యాఖ్యలను వైసీపీ వాళ్లు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. ఇక విచారణ అవసరం లేదని, ఇలాగైతే మరో దశాబ్దం పడుతుందని సుప్రీం న్యాయమూర్తుల మాటలను వాళ్లు కోట్ చేస్తున్నారు. ఈ దిశగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను, తాజా ఆదేశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టుకు సుప్రీం 8 వారాల గడువిచ్చింది. అంటే ఆ తర్వాతే సీబీఐ పునర్విచారణ సాధ్యమవుతుంది. అప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ నింపాదిగా పనులు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఏడాది ఆఖరుకు కేసు విచారణ కొలిక్కి రాకపోవచ్చు. అంటే తీర్పు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లే అనుకోవాలి. అప్పుడు వచ్చిన సునీత అదృష్టమే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.